ప్రేమ్ అంటే మూవీ రివ్యూ. మూవీ ఫస్ట్ హాఫ్ చూసాక నా ఫీలింగ్ ఒక్కటే, అబ్బా సాయిరామ్. ఇదైనా వర్కౌట్ అవుతుందేమో అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ చూసాక ఇది పరిస్థితి. రియల్లీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు సరదాగా మంచి టైం పాస్ అయింది. అసలే ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వకపోతే ఇదేదో బానే ఉందిగా అనే లోపు సెకండ్ హాఫ్ రావడం ఉన్న ఇంట్రెస్ట్ కూడా పూర్తిగా పోగొట్టింది. అలా అని సినిమాపై నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు. ఏదో చూద్దామని వెళ్ళి ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ పడుకున్నా. ప్లాట్ ఏంటంటే, సెక్యూరిటీ ఫీల్డ్ లో వర్క్ చేసే మన హీరో పెళ్ళయ్యాక లైఫ్ ఎక్సైట్మెంట్ కావాలని కోరుకునే హీరోయిన్, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాక ఏం జరిగింది, ఆ తర్వాత ఏమైంది అనేది ప్లాట్. సినిమాలో ఎక్సైట్మెంట్ అన్న పాయింట్ దగ్గరే సినిమాకి బొక్కబడింది. ఫస్ట్ హాఫ్ వరకు సరదాగా వెళ్తున్న టైంలో ప్రీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ తో సినిమా మంచిగా అనిపించింది. ఆ తర్వాత సినిమా అక్కడక్కడే తిరిగి ఏదో హ్యాపీ ఎండింగ్ ఉండాలిగా అన్నట్టు క్లైమాక్స్ తో సినిమా పెద్దగా ఏమనిపించదు. హీరోయిన్ లాజిక్స్ కానీ హీరోయిన్ కన్విన్స్ అవడం కూడా మనకి కన్విన్సింగ్ అనిపించదు. అలా వచ్చే ఎండింగ్ కూడా చిరాకు తెప్పించింది. కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో బాగుంది కానీ సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా మిస్ అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ హీరో ప్రియదర్శి, హీరోయిన్ ఆనంది బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో సుమ గారు కూడా ఉన్నారు, ఆమె కూడా బాగానే యాక్ట్ చేశారు ఫస్ట్ హాఫ్ వరకు. మిగిలిన వాళ్ళు ఓకే. ఇక మ్యూజిక్ అయితే ఓకే, సినిమాటోగ్రఫీ పర్లేదు అనేలా ఉంది. ఫైనల్ గా ఓన్లీ ఫస్ట్ హాఫ్ కోసమే ఒకసారి చూడొచ్చు అని నా ఒపీనియన్. మీరు చూసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.